హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ మింటూ. ఈరోజు మన స్మార్ట్ మింటూ ఛానల్లో ఆలూ పరాటా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం భక్షాలు చేసుకుంటాం కదా, అదేవిధంగా ఆలూ పరాటాను కూడా చేసుకోవచ్చు. ముందుగా మనము ఆలూ పరాటా చేసుకోవడానికి పిండిని ఎలా కలుపుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఆలూ పరాటా చూస్తుంటే నోరూరుతుంది కదా. ఇక్కడ నేను ఆలూ పరాటా చేసుకోవడానికి 2 బంగాళదుంపల్ని తీసుకున్నాను. 2 బంగాళదుంపల్ని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. ఇక్కడ మనము ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇక్కడ మనము మైదా పిండికి బదులు గోధుమ పిండిని తీసుకుంటున్నాము. మైదా పిండి కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ నేను గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తటి పిండిలా కలుపుకోవాలి. మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదేవిధంగా ఇక్కడ కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న గోధుమ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవడం వల్ల గోధుమ పిండి చాలా స్మూత్గా అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గోధుమ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనం చేసుకునే పరాటాలు చాలా బాగా వస్తాయి. గోధుమ పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మనము గోధుమ పిండిని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము. ఇక్కడ మనము ఆలూ పరాటా చేసుకోవడానికి స్టఫింగ్ని రెడీ చేసుకుందాము. ముందుగా మనము ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని బాగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను మనం ముందుగా తీసుకున్న ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకుతో ఇప్పుడు మనము మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో మనము పోపు దినుసులు కూడా వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత దానిలోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, ఆనియన్, అవన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఆనియన్ చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మనము పరాటా చేసేటప్పుడు బయటికి వస్తాయి. అందుకోసమని చాలా చిన్న ముక్కలుగా చేసుకొని కట్ చేసి వేసుకోండి. లేదంటే ఆనియన్స్ని గ్రైండ్ చేసుకొని వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ నేను ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనము ఆనియన్ ఫ్రై కావాలి అంటే ఇక్కడ మనము ఆనియన్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతాయి. ఇక్కడ మనము మూత పెట్టుకొని ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత దీనిలోనికి మనము కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా పచ్చివాసన వేయే వరకు కొంచెం ఫ్రై చేసుకొని దానిలోనికి మనము మసాలాను వేసుకోవాలి. మసాలా అంటే 1 స్పూన్ కారము మరియు 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము కొంచెం జీరా పౌడర్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా వేసుకోవాలి. ఇక్కడ మనము బాగా స్మాష్ చేసుకున్న పొటాటోను ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవడం వల్ల ఇక్కడ ముద్దలాగా తయారవుతుంది. వీటిలోనికి ఇప్పుడు మనం ఒక సగం నిమ్మకాయను తీసుకొని పిండుకోవాలి. నిమ్మరసాన్ని పిండుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కిందికి దించుకొని చల్లార్చుకుందాం. మనం ముందుగా కలుపుకున్న గోధుమ పిండిని బాగా ఒకసారి కలుపుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్గా అవుతుంది. మనం గోధుమ పిండిని తీసుకొని చిన్న ముద్దలాగా చేసుకొని ఇప్పుడు ఆ ముద్దని కొంచెం
గుంతలాగా వచ్చేలాగా నొక్కుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా నొక్కుకొని ఒక గుంతలాగా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఆ గుంతలో మనము ముందుగా చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమంని పెట్టుకోవాలి. ఆలు మిశ్రమం పెట్టుకొని ఇప్పుడు మనము మొత్తము చపాతీ పిండితో కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దాన్ని పరాటాలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్లుగా అన్ని ముద్దలను ప్రిపేర్ చేసి పెట్టుకొని అన్నీ ఒకేసారి పరాటాలని మనము పెనం పైన కాల్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనము ఫస్ట్ గోధుమ పిండిని తీసుకొని ఒక గుంతలాగా చేసుకొని దాంట్లో మనము ఆలు మిశ్రమంని స్టఫ్ చేస్తున్నాం అనమాట. ఆలు మిశ్రమం పెట్టుకొని అది ఒక రౌండ్ బాల్లా చేసుకొని వాటిని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము చపాతీ కర్ర తీసుకొని మనము దాంతో చపాతీలాగా చేసుకోవాలి. ఇక్కడ మనము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చేసి పెట్టుకున్న ఒక్కొక్క ముద్దను తీసుకొని పరాటాలాగా చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు చపాతీ కర్రను తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. చాలా స్లోగా రుద్దుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేసి రుద్దుకుంటే మనకి ఇప్పుడు మనం పెట్టుకున్న ఆలు మిశ్రమం అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకోసమని మనం గోధుమ పిండి వేసుకుంటూ మెల్లిగా రుద్దుకోవాలి. మనం ఎక్కువ ప్రెస్ చేసి రుద్దితే ఆలు మిశ్రమం అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మనము స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దానిపైన పరాటాని వేసుకోవాలి. పరాటా కొంచెం హీట్ అయిన తర్వాత మనము దానిపైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని పరాటాని రెండు సైడ్ల బాగా కాల్చుకోవాలి. ఇక్కడ మనకి పరాటా రెండు సైడ్ల బాగా కాలినది. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆలు పరాటాను సర్వ్ చేసుకుందాము. ఈ విధంగా మీరు కూడా టేస్టీ అయిన ఆలు పరాటాను ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.